నజరేయుడైన యేసుక్రీస్తు నామం. మనం కూడా చాలామంది దైవజనులు అందరూ ప్రార్థన చేసేటప్పుడు మాట ఉపయోగిస్తారు, నజరేయుడైన యేసు నామం. అంటే కరెక్టే, మనకి ఏమి క్వాలిఫికేషన్ అర్హత ఏది మనకి ఇవ్వలేదు. మనకు ఒక డాక్టరేట్ కానీ మనకు ఒక చక్కటి సర్టిఫికేట్ మనకేం లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనకు ఉచితంగా ఒకటి ఇస్తున్నాడు. ఏంటిది? యేసు నామాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన నామం ఎలాంటిది? ఉన్నతమైన నామం. మహా ప్లస్ ఉన్నతమైన నామమును ఎవరము? మనం అందరం కలిగి ఉన్నాం. ఎలా కలిగి ఉన్నాము? మనము అతిక్రమముల నుండి పరిహారార్థము నొందాము. అదేవిధంగా మనం చూస్తే పాపముల నుండి ప్రాయశ్చిత్తము మనము పొంది ఉన్నాం. కాబట్టి దేవుడు తన నామమును మనకు అనుగ్రహించడం, మన నామంలో మనము ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసి ఉండాలి. అందుకే పేతురు గారు ఇక్కడ అంటున్నాడు, నజరేయుడైన ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో లేవమనగానే తను ఏం చేశాడు? మనం చదువుదాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే తనకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఎవరి నామంలో? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తనకి మేలు కలిగింది. మేలు కలిగిందని చెప్పేసి తను ఎక్కడ గేట్ బయట ఉన్నాడు. గేట్ బయట నుండి అట్టే వెళ్ళిపోయాడా? లేదు కదా. పేతురుతోను యోహానుతోను తను ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి తను వచ్చాడు. ఎందుకు? ఆయనను స్తుతించాలని వచ్చినాడు కదా. అయితే ఈ దినమున మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం పొందిన ప్రతి మేల కొరకు మనం దేవుని మందిరంలో ఆయనను స్తుతించాలి. మనం మొదటిగా చూసుకున్నాం ఏంటిది? మన జీవితంలో మేలు పొందుకోలేకపోయినా మనం స్తుతించాలి. ఎందుకంటే మనం ఈ దినమున సజీవంగా ఉన్నాం, బ్రతికి ఉన్నామంటేనే అది కేవలం ఆయన ద్వారానే కదా. మనం ఏమనుకుంటాం? అన్ని ఏదైనా కార్యం చేస్తే నా వల్ల కలిగింది అని మనం అనుకుంటాం. కాదు, అది దేవుని వల్లనే మనకి కలుగుతుంది. ఆయన ద్వారా కలగకపోతే అది వ్యర్థం, కొన్ని రోజులే ఉంటుంది. ఆయన ద్వారా కలిగింది కాబట్టి ఇక్కడ